అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలికిపురం మండలం తూర్పూరుపాలెంలోని బాలికను కిడ్నాప్ చేశారు. ఇదే ఊర్లో చికెన్ షాపులో పనిచేస్తున్న వారు బాలికను కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అలాగే కిడ్నాపర్ల చెర నుంచి తమ కుమార్తెను కాపాడాలని బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కిడ్నాప్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ప్రస్తుతం మొబైల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఈ మైనర్ బాలిక ఎక్కడుందన్న సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందినటువంటి ఈ మైనర్ బాలిక 10వ తరగతి చదువుతోంది కేశనపల్లి హై స్కూల్లో. ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మలికీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 2వ తారీఖున 10వ తరగతి విద్యార్థి స్కూల్కి వెళ్ళింది. ఆ తర్వాత నుంచి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే క్రమంలో ఆ ఇంటి ముందుగానే చికెన్ షాప్ లో పనిచేసేటువంటి దుర్గా, అతని భార్య స్వాతి, అతని బావమరిది ఈ ముగ్గురు కలిసి ఈ మైనర్ బాలికని తీసుకెళ్లినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే వాళ్ళ మొబైల్ ఫోన్ ముందుగానే పోలీసులు సమాచారం సేకరించి ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా నరసాపురం తూర్పు తాళ్లు అనే ప్రాంతంలో తొలుత ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత మరొకసారి మల్కీపురం మండలం గోడబల్లి గ్రామంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఆ తర్వాత నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో కొంత వీరిని పట్టుకోవడానికి పోలీసులకు టెక్నికల్ సమస్యగా మారడం జరిగింది. ప్రస్తుతం ట్రేస్ చేసే పనిలోనే పోలీసులు నిమగ్నమై ఉండడం జరిగింది. నరసాపురం తూర్పు తాళ్లు గ్రామం నుంచి 4 నెలల క్రితం ఈ దుర్గా, స్వాతి అనే భార్య భర్తలతో పాటు వీరికి చెందినటువంటి మరో యువకుడు ఇదే తూర్పుపాలెం గ్రామానికి వచ్చి మిస్ అయినటువంటి బాలిక ఇంటి ముందే చికెన్ షాప్ లో పనిచేయడం మొదలు పెట్టారు. అయితే 4 నెలల నుంచి కూడా ఈ బాలిక యొక్క కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ ప్రస్తుతం 10వ తరగతి బాలిక చదువుతూ ఉండడంతో ఆమెకి మ్యాథ్స్ ట్యూషన్ చెప్తామని చెప్పి దగ్గర అయిన తర్వాత నుంచి బాలిక వారిని బాగా గుడ్డిగా నమ్మినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున స్కూల్ కు వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. అయితే ఎందుకు బాలిక తనంతలో తానే వెళ్ళిందా, లేదంటే ఈ దుర్గా, స్వాతి భార్య భర్తలు ఇద్దరు కలిసి తీసుకువెళ్లారనే సమాచారం ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికీ 4 రోజులైనా ఈ బాలిక యొక్క సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఆ చుట్టుపక్కల సరౌండింగ్ లోనే ఉన్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. దొరికిన తర్వాత పూర్తి స్థాయి సమాచారం ఎందుకు మైనర్ బాలిక వెళ్ళింది, దానికి వెనకాల కారణాలు తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ గణేష్.